హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మొత్తానికి తెలంగాణ మంత్రి శ్రీమతి కొండా సురేఖ నాగార్జున సమంతలపై అప్పట్లో తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల పరిశ్రమ వర్గాలు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. లేట్‌గానైనా అంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా! అలా లేట్‌గానైనా ఆమె తన తప్పు తెలుసుకోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేకెత్తించాయో మనందరం చూసాం. దాదాపుగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా తమిళ్ అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా ముఖ్యంగా హీరోయిన్ లేడీ స్టార్స్ అందరూ కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ కామెంట్స్ చేయడం జరిగింది. ఖండించడం జరిగింది. అయినా సరే ఎందుకనో అప్పట్లో కొండా సురేఖ గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. ఆ వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వెలిబుచ్చడం కానీ, పొరపాటున వ్యాఖ్యలు చేశానని కానీ తను చెప్పకుండా ఇన్నాళ్ళు మౌనం పాటించారు. అయితే సడెన్‌గా ఇప్పుడు ఆమె అప్పట్లో తను చేసిన వ్యాఖ్యలు నాగార్జున అభిమానుల్ని, నాగార్జునని హర్ట్ చేసి ఉంటే మన్నించాల్సిందిగా కోరుతూ ఆమె ఒక ప్రకటన జారీ చేశారు. అంటే ఇది కోర్టు వ్యాజ్యం నుంచి తప్పించుకోవడం కోసం అంటే కోర్టు వెలుపల ఒక ఏదైనా సెటిల్మెంట్ లాగా ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లాగా నాగార్జున ఫ్యామిలీ తోటి ఒక ఒప్పందానికొచ్చి ఆమె ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారా? లేకపోతే ఏంటన్నది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. కానీ అప్పట్లో కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద స్థాయిలో అంటే నాగార్జున లాంటి ఒక స్టేచర్ అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ మీద ఆమె అటువంటి ఆరోపణలు చేశారు, అటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమైనయి. చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇన్నాళ్ళు ఆమె మౌనంగా ఉండి ఇప్పుడు మొత్తానికి తన తప్పు తెలుసుకొని ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం. అంటే కొండా సురేఖ గారికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్న విషయం మనకు తెలుసు. అంటే ఆమె ఏ పార్టీలో ఉన్నారు అనేది పట్టించుకోకుండా కొండా సురేఖ గారిని అభిమానించే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. కాబట్టి ఆమె పార్టీలకు అతీతంగా అభిమానించే ఆమె అభిమానులు కూడా జీర్ణించుకోలేని విధంగా అప్పట్లో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఎందుకని ఆమె అటువంటి వ్యాఖ్యలు జనరల్‌గా ఆ తరహా వివాదాలు కొండా సురేఖ గారికి ఎప్పుడు లేవు. ఏ పార్టీలో ఉన్నా కూడా. అంటే అగ్రెసివ్‌గా ఉంటారు. మాట కొంచెం ఇదిగా ఉంటది. ఇటువంటియి తప్ప అంటే ఆమెకి ఇప్పుడున్న అభిమానులందరూ గూడా ఆమెకున్న ఫైర్ బ్రాండ్ నేచర్ వల్ల ఏర్పడిన వాళ్ళే కాబట్టి, దానికి సంబంధించి ఎప్పుడు ఎటువంటి విమర్శలు లేవు. కానీ ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఎప్పుడూ లేనిది గతంలో ఎప్పుడూ చెయ్యని విధంగా ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? పైగా అక్కినేని ఫ్యామిలీతో ఆమెకెప్పుడు అంతకుముందు వివాదాలు, విభేదాలు ఏమీ లేవు. వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ ఏ విధంగా చూసినా కూడా ఆమెకి ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ మరోటి ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అటువంటి అంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్న దాని మీద అప్పట్లో తీవ్రంగా చర్చ జరగడం మనం చూసాము. ఏదేమైనా మొత్తానికి ఆమె ఇన్నాళ్ళ తర్వాతైనా అంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా! అలాగే ఇన్నాళ్ళ తర్వాతైనా ఆమె ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సిందే. దీన్ని నాగార్జున గారి ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తది? దాని మీద పరువు నష్టం దావా వేసిన 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఆ దావాని వీళ్ళు వెనక్కి తీసుకుంటారా? ఔట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారా? అన్నది చూడాలి. ఎందుకంటే నాగార్జున గారికి 100 కోట్లంటే ఆయన పెద్దగా అంటే మనకు రూ. 100 లాగా నాగార్జున గారికి 100 కోట్లంటే అంటే ఆయన చెప్తారు ఆయన గురించి. నాగార్జున గారు ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా అని చెప్పి. కాబట్టి ఆయన 100 కోట్ల కోసం అయితే ఆ దావా వేసి ఉంటారని మనందరికీ తెలుసు. కేవలం తన ప్రతిష్టకి భంగం కలిగించేలాగా, తన కుటుంబ ప్రతిష్టకి భంగం కలిగించేలాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆయన 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు తప్ప, దాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించాలనే ఆలోచన ఆయనకి ఏమాత్రం ఉండదు కాబట్టి, ఇప్పుడు కొండా సురేఖ తను స్వచ్ఛందంగా తను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించారు కాబట్టి, అనవసరంగా నా ఉద్దేశం అది కాదు అని తను చెప్పారు కాబట్టి, ఆ వ్యాఖ్యల వల్ల హర్ట్ అయిన వాళ్ళందరికీ ఆమె సారీ చెప్పారు కాబట్టి, ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోద్దని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాము. అయితే భవిష్యత్తులో ఎవరు గూడా ఇటీవల కాలంలో సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ చాలా ఘోరమైనటువంటి ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అంటే వ్యక్తిత్వ హననం కావచ్చు, లేకపోతే చాలా దిగజారి మాట్లాడడం కావచ్చు. మన ఇళ్లల్లో మామూలుగా గూడా మాట్లాడిన భాషని మీడియా ముఖంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు జుగుప్స కలిగించేలాగా కొన్ని వ్యాఖ్యలు గానీ, మాటలు గానీ ఉంటున్నాయి. ఇక నుంచైనా భవిష్యత్తులో ఇటు సినిమా రంగంలో గానీ, రాజకీయ రంగంలో గానీ అటువంటి వ్యాఖ్యలు గానీ, అటువంటి పరిణామాలు గానీ చోటు చేసుకోకుండా ఉండాలని మనం కోరుకుందాం.